ఇచ్చి తీసుకున్నవి, నాన్ గ్యారంటీలుగా తీసుకున్నవి, ఎస్పీవీల ద్వారా తీసుకున్నవి వాళ్ళ దగ్గర సమాచారం ఉండదు. అందుకని ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్, ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ఫిగర్స్ మనకి కనపడుతున్నాయి. అయితే వాస్తవాలు ఏంటనేది మనం చాలా సింపుల్ గా, అంటే పెద్ద పెద్ద లెక్కలు చెప్తే వ్యూవర్స్ కి అర్థం కాదు, ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ వ్యూవర్స్ కి అర్థం కాదు. అంటే ఒక సింపుల్ లెక్క చెప్తానండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు 70,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి, అంతే కదండి. మన కేసీఆర్ దిగిపోయేటప్పుడు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది. అంటే సగటున ఎంత చేసినట్టు 4 లక్షల కోట్లు అప్పు చేశారు అనేది రఫ్ గా తెలుస్తుంది. ఇప్పుడు బడ్జెట్ పత్రంలోనే పెట్టారు ఈ 8,64,000 కోట్ల రూపాయలు అప్పు ఉందన్నారు. అంటే ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందండి. అంటే కేసీఆర్ 4 లక్షల కోట్ల అప్పు చేస్తే 10 సంవత్సరాల్లో, వీళ్ళు 31 నెలల్లో 3 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇది సింపుల్ ఫిగర్ అన్నట్టు. 70,000 కోట్లు, 5 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అంటే ఈ డిఫరెన్స్ ని మనం అర్థం చేసుకునేటట్టు ఉంటుంది. అయితే ఈ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చెప్తున్నది పదే పదే చెప్తున్నటువంటి అంశం ఏంటనేది ఒకసారి కనుక చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము 2023 డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టినటువంటి ప్రభుత్వము మొట్టమొదటి సమావేశంలో, శాసనసభ సమావేశాల్లో తెలంగాణ అప్పుల పైన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వాళ్ళు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. వాళ్ళు శ్వేతపత్రంలో ఏం చెప్పారంటే, కేసీఆర్ దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అన్ని రకాల అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిధితో పాటు అన్ని రకాల అప్పులు 6,71,757 కోట్ల రూపాయలు అని చెప్పారు. 6,71,000 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు సడన్ గా ఈ ఫిగర్ ఎక్కడొచ్చింది? 8,21,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, బకాయిలు అని అంటే అది స్కాలర్షిప్ల బకాయిలు కావచ్చు, సంక్షేమ పథకాలకు అమలు చేసే బకాయిలు కావచ్చు, కాంట్రాక్టర్ల కావచ్చు, డిస్కమ్ల బకాయిలు కావచ్చు, సింగరేణికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కావచ్చు, తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు. ఈ బకాయిలన్నీ కూడా కలిపితే 1,09,000 కోట్లు అని ప్రభుత్వం చెప్తుంది. ఈ బకాయిలు ఆ 6,71,000 కోట్ల రూపాయలు. అంటే అవి 7 లక్షలు, ఇవి 1,00,000, మొత్తం కలిపి 8 లక్షల కోట్లు రఫ్ గా మనకి కనపడుతుంది. అయితే కొత్తగా ఏంటి అనంటే, కొత్త ఎకనామిక్స్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, బకాయిలను కూడా అప్పుల జాబితాలో వేసి చూపించవచ్చు అనేది ఒకటి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అప్పు అనేది ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్న దాన్ని అప్పుగా పరిగణించాలా. మీరు కార్పొరేషన్ల ద్వారా సేకరించింది కానీ నాన్ గ్యారంటీస్ తోటి, గ్యారంటీస్ తోటి తీసుకున్నటువంటి అప్పులను మనం ఒక అసెట్ గా చూడాలి. ఉదాహరణకు చెప్తాను. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఐఆర్ఎఫ్సి నుండి, వెంకటరెడ్డి గారికి తెలుసు కదా, బాగానే మొన్న చర్చలో పాల్గొన్నారు కదా, ఐఆర్ఎఫ్సి నుంచి 13,600 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఫర్ వాట్? దేనికి అంటే మెట్రో అసెట్ క్రియేట్ చేయడానికి. మరి ఇది అసెట్ వాల్యూ కింద వస్తుందా, అప్పు కింద వస్తుందా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అనంటే, స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి క్రియేట్ చేసి కేసీఆర్ గారు 94,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కుళేశ్వరం ఆనకట్ట, దయచేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అది ప్రాజెక్ట్ అసెట్ అవుతుందా, అప్పు అవుతుందా? అందుకని ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్న వాటిని మనం అప్పుగా పరిగణించి, స్పెషల్ పర్పస్ వెహికల్, కార్పొరేషన్, గ్యారంటీలు, నాన్ గ్యారంటీల కింద తీసుకున్న దాన్ని అసెట్ గా చూపించాల్సినటువంటి అవసరం. ఇక్కడే జూపల్లి ఒక మాట చెప్పారు, అంటే కాళేశ్వరం కమిషన్ అప్పు కడుతుంది అని కదా. ఇప్పుడు మరి వాళ్ళకి ఆదాయం లేదు కదా, మరి ఎవరు కట్టాలి ఈ అప్పు? ప్రభుత్వమే కట్టాలి కదా. నో రోజా గారు, ఇప్పుడు మీరు మెట్రో నుండి ఆదాయం వస్తుంది, కాళేశ్వరం నుంచి ఆదాయము రావటం లేదు అనేది కాదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట ద్వారా వచ్చే ఆదాయమే రాష్ట్రానికి వచ్చే ఆదాయం జిఎస్డిపిలో కలిసిపోతుంది. మనం స్పెషల్ గా సెస్ వేసో లేకపోతే పన్ను వేసో, నీటి తీరువ పన్ను వేసో తీసుకోవాల్సినటువంటి, అదే ఎకానమీ చాలా కాంప్లెక్సిటీ ఉంటుందండి, చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సింది అదే. రాజకీయ విమర్శలు కాకుండా వాస్తవమైనటువంటి ఎకనామికల్ పొజిషన్స్ ని కనుక మనం చూస్తే, మనం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకునే అప్పు దేనికి పోతుంది తెలుసా అండి? మనం ఈ నెలలో వేస్ అండ్ మీన్స్ చేయబోతు అంటాం కదా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతే అది ఇస్తాం.
కాబట్టి మనం దాన్ని మనం అప్పుగా భావించాలి, అది భారంగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఎంత అప్పు ఉందనేది చూడాలి. ఇది ఒక పాయింట్ అయితే, రెండోది నేను ప్రభుత్వాన్ని ఒక కీలకమైన ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఏంటి అని అంటే, వాళ్ళ రాజకీయ విమర్శలు ఎలాగైనా ఉండొచ్చు, నేను నిరూపించలేకపోతే రాజీనామా చేస్తాను, మీరు వస్తారా, మమ్మల్ని రమ్మంటారా అనే విమర్శ పక్కన పెడితే, నేను ఒక కీలకమైనటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను. ఏంటి అని అంటే, ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుందంటే, ఇది 2003లో చేశారు, 2004 నుంచి అమల్లోకి వచ్చింది. చట్టం ఏం చెప్తుందనంటే, మొత్తం రాష్ట్ర ప్రభుత్వ జిఎస్డిపిలో అప్పుల వాటా 25% వరకు ఉండొచ్చు, 30% మించరాదని చెప్తుంది. అవును. కానీ కేసీఆర్ దిగిపోయే నాటికి 27% ఉంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసరికి 31.5% అయింది. ఇది డేంజర్ కదా. మరి ఈ అంశాన్ని బయట పెట్టకుండా, ఈ అంశం గురించి మాట్లాడకుండా అప్పులు 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 అంటే, ఎస్ కేసీఆర్ అప్పులు చేశారు, ఈ ప్రభుత్వం అప్పులు చేస్తుంది, అప్పులు చేయకుండా ఏ ప్రభుత్వం కూడా నడిపేటటువంటి స్థాయి వాళ్ళ లేదు అనేది ఒక అంశం గుర్తించాలా. రెండోది, కేసీఆర్ మొత్తము 10 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు 7 లక్షల కోట్లు. మీరు బకాయిలు పక్కన పెట్టండి. కానీ మరి అదే విషయంలో హరీష్ రావు చెప్తున్నారు 4,15,000 కోట్ల రోజా గారు, ఒక కీలకమైన పాయింట్. కేసీఆర్ 6,97,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అది అన్ని రకాల అప్పులు కలిసి, బకాయిలు పక్కన పెట్టండి. అయితే అది 10 సంవత్సరాల్లో చేశారు. కానీ ఈ ప్రభుత్వము 31 నెలల్లో చేసిన మొత్తం అప్పు ఎంత అంటే, మొదటి బడ్జెట్ లో 67,000 కోట్లు, రెండో బడ్జెట్ లో 77,000 కోట్లు, మూడో బడ్జెట్ లో 82,000 కోట్లు, మొత్తము కలిపి 3,49,000 కోట్ల అప్పు చేశారు. అంటే ఇంకా 2 సంవత్సరాలు ఉండగా, అంటే వాళ్ళు 10 ఏళ్లలో చేసినటువంటి అప్పు 6,79,000 కోట్లు అయితే, మీరు 31 నెలల్లోనే 3,49,000 అన్ని రకాల అప్పులు చేశారు. అంటే వాళ్ళు అప్పులు చేశారు, మీరు అప్పులు చేశారు, వాళ్ళు అతీతం కాదు, మీరు అతీతం కాదనేటటువంటి విషయాన్ని ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఉంది. రెండోది, ముఖ్యమంత్రి గారు పదే ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, కేసీఆర్ చేసినటువంటి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకి అసలు వడ్డీ కట్టడానికే మేము అప్పు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇది కూడా తప్పండి. ఎందుకు తప్పంటున్నానంటే, ఇప్పుడు 2026-27 బడ్జెట్ లో రుణ పరిమితి ఎంత అంటే 82,000 కోట్లు అప్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతకంటే ఎక్కువనే చేస్తారు, కానీ టార్గెట్ 82,000 కోట్లు అప్పు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ 82,000 కోట్లలో దేనికి ఎంత పోతుందో చెప్తానండి. అసలుకి 19,785 కోట్లు పోతుంది, వడ్డీకి 21,304 కోట్లు పోతుంది. అంటే మొత్తం 41,000 కోట్లు పోతుంది. మిగతా 41,000 కోట్లు అది మీరు చేస్తున్నటువంటి అప్పే కదా. అంటే అసలు వడ్డీకే కడుతున్నాం అనేటటువంటి దాంట్లో సగం అంటే అబద్ధాలు, అర్ధ సత్యాలు అంటాం కదా. అంటే అసలు వడ్డీకే 2,08,600 కోట్లు కట్టామని చెప్పారు. అది మొత్తంగా నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ సంవత్సరం ఈ వార్షికంలో టార్గెట్ బడ్జెట్ పత్రం ఉంటుంది. ఇది రోజా గారు, వెంకటరెడ్డి గారు, లేకపోతే మల్ల యాదవ్ గారు, శ్రీనివాస్ గారు చెప్పేటటువంటి లెక్కలు కాదు. బడ్జెట్ పత్రంలో ఉన్నటువంటి అంశాలను మాత్రమే నేను మన డిబేట్ లో కోట్ చేస్తున్నటువంటి అంశాలు. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదనేటటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాను. రెండోది, అసలు ఇంకొక కీలకమైనటువంటి మాట, బిఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, కేసీఆర్ అధికారం చేపట్టేటప్పుడు 72,000 కోట్ల అప్పు ఉంది, దిగిపోయే నాటికి 5 లక్షల కోట్ల అప్పు ఉంది. కానీ కేసీఆర్ అధికారం చేపట్టే నాటికి ఉన్నటువంటి ఆదాయము నెలకి 6,000 కోట్లు, దిగిపోయే నాటికి 18,500 కోట్లకు పెంచారు. కానీ మరి ఈ 31 నెలలో ₹1 ఆదాయం పెరగలే. ఎలా మాట్లాడాలి? ఒక్క నిమిషం. ఆదాయం పెరగకపోతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల వచ్చే ఆదాయం 18,500 కోట్లు అయితే, ఖర్చు చేసేది 22,500 కోట్లు. మరి ఆ డెఫిసిట్ ఎట్లా అంటే, ప్రతి నెల అందిన చోటల్లా, దొరికిన చోటల్లా అప్పు తీసుకొచ్చి ఆ డెఫిసిట్ ని పూడ్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే, రాష్ట్రం ఏర్పడేటప్పుడు 5 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి ఉంటే ఇవాళ 17,64,000 కోట్లకు చేరింది. మరి ఇది కూడా చూడాలి కదా మనం. కాబట్టి మనం విమర్శలలో స్పష్టత ఏంటి అంటే, వాళ్ళైనా అప్పు చేశారు, వీళ్ళైనా అప్పు చేశారు. వాళ్ళు చేసినటువంటి అప్పు, వీళ్ళు చేసినటువంటి అప్పు టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైనే భారంగా ఉంటుంది.
ఇంకెక్కువ వీళ్ళు అప్పు చేస్తున్నారు వాళ్ళకంటే కూడా. ఆ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి Yes. అవసరం ఉంది. శ్రీనివాస్ బట్ గారు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు అంటారా, అది అది రాజకీయంగా ఉంటాయి. రాజకీయపరమైనటువంటి యా, అది ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు చెప్పండి. మాట్లాడాలి. మీ పైన ఇన్ని మొత్తం లెక్క చూపించారు. శేషు గారు ఒక బొమ్మ చూపించారు. ఇప్పుడు ఇప్పుడు పండ్లున్న చెట్టుకే రాళ్ళు వేస్తారండి. అబ్బా. అధికారంలో ఉన్న వాళ్ళను ఎవరైనా అంటారు. దాంట్లో పెద్ద నేనేమి అనలే. ఒక్క మాట శ్రీనివాసరావు గారు, నేను ఒక్క మాట కూడా అనలే. నేను మొత్తం ఆధారాలు- మాట్లాడుతూ ఒక్క నిమిషం